హలో ట్రావెలర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైరీస్ ఆఫ్ తెలుగమ్మాయి. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బ్లూ మౌంటైన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము బ్లూ మౌంటైన్స్ వెళ్తాము. అక్కడ సీనిక్ వరల్డ్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ ట్రైన్ రైడ్, రోప్ వే, ఇంకా చాలా వేరే మౌంటైన్స్ అవన్నీ ఉన్నాయి. సో అది ఈ రోజు చూద్దాం. మను ఆంటీ కూడా వచ్చేసారు. మను హాయ్ చెప్పు. ఆంటీ హాయ్ చెప్పండి. So come on, let's go. సో నేను మీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కార్లోనే వెళ్ళాలని. సో ఈ రోజు ఆన్సాక్ డే అనమాట. ఇక్కడ అంటే రిపబ్లిక్ డే లాగా మన ఇండియాలో. కాబట్టి ఈరోజు అందరికీ లీవ్ ఉంటుంది. అందరు ఎక్కడో చోటికి వెళ్ళాలనుకుంటారు. కాబట్టి మనం బ్లూ మౌంటైన్స్కి, సీనిక్ వరల్డ్కి వెళ్తున్నాం. ఆ రైడ్స్ మనం ఎంజాయ్ చేసిద్ది అనుకొని మనం బుక్ చేసాం అనమాట. సో ఇక్కడికి వచ్చారంటే అందరూ లీవ్లో ఎక్కడికో చోటుకి వెళ్ళాలనుకుంటారు కదా. కాబట్టి బ్లూ మౌంటైన్, సీనిక్ వరల్డ్ చాలా మంది బుక్ చేసుకున్నారు. ఎంత ఓవర్ క్రౌడెడ్గా ఉంది. మన పారామెటర్ నుంచి ఇక్కడికి రావడానికి ఖచ్చితంగా 1.5 hours పడుతుంది. కానీ ఈరోజు మాకు ఎంతసేపు పట్టిందో తెలుసా? 2.5 hours. ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది. జనాలు లేరు అంటారు, కానీ రోడ్డు ఫుల్గా ట్రాఫికే ఉంటుంది. ఇక్కడ చూసారంటే బయట పార్కింగ్ అరేంజ్ చేశారు. జనరల్గా సీనిక్ వరల్డ్ బయటే పార్కింగ్ చేసుకోవచ్చు మనం. కానీ ఈరోజు చాలా మంది ఉన్నారు. అందరు కార్లు వేసుకొని వస్తారని చెప్పాను కదా. కాబట్టి ఆ కార్లన్నీ లోపల సరిపోలేదు. అందుకని అక్కడ నుంచి ఒక 5 minutes దూరంలో మాకు పార్కింగ్ ఏరియా ఇచ్చారు. అక్కడ పార్క్ చేసుకొని మేము త్వరగా లోపలికి వెళ్ళాలని అనుకున్నాం. కాబట్టి మనం రెడీ చేసేసాం. లోపలికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళగానే మనకి దర్శనం ఇస్తారు చాలా మంది జనాలు. ఎందుకంటే ఈరోజు సెలవు కాబట్టి. ఇంట్లో అస్సలు ఉండలేరు ఆస్ట్రేలియా వాళ్ళ ఇంట్లో మనం కూడా ఉండలేం కదా. కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. సో దీనికి టికెట్ బుక్ చేసుకోవాలి మనం. ఆ టికెట్ ఎంత రేట్ అంటే $60 per person. అందులో వీళ్ళు ఒక యాడ్ అని కూడా ఇస్తారు. ఏంటంటే ఒక టికెట్ మనం బుక్ చేసుకుంటే ఒక్కసారి వెళ్ళొచ్చు. అదే యాన్యువల్ పాస్ తీసుకుంటే సంవత్సరంలో ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. ఇది వాడికే లాభంలే, ఎందుకంటే మనం ఒకసారి కంటే ఎక్కువ వెళ్ళాం. కానీ మనం తీసుకుంటాం యాన్యువల్ పాస్. ఎందుకంటే మనం వెళ్తామేమో, మన పాప ఎంజాయ్ చేస్తుందేమో అని అనుకుని మనం ముందే తీసుకుంటాం. ఇది ఒక టెక్నిక్ అనమాట. అంటే మళ్ళీ రావాలి అనుకున్న వాళ్ళని కూడా వచ్చేలా చేయడానికి. కాబట్టి ఒక యాన్యువల్ పాస్ తీసుకున్నాం. మిగిలినవి నాకు, ఆంటీకి, మళ్ళీ మా అమ్మాయికి ఏమో మనం మామూలుగా డే పాస్ తీసుకున్నాము. అవి తీసుకుని మన లోపలికి వచ్చాం. ఇక్కడ అంతా వెయిటింగే. ఈరోజు ఈ వీడియో అంతా వెయిటింగ్లోనే గడిచిపోద్ది. ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడెడ్గా ఉంది. కాబట్టి మనం ఇక్కడ వెయిట్ చేసుకుని మన టికెట్ చెక్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. సో ఇది రిసెప్షన్ అనమాట. సో మేము ట్రాలీ తీసుకొని వచ్చాము మను కోసం. ఒకవేళ మళ్ళీ తను మన మాట వింది కదా మామూలుగా కొంతసేపు అయిన తర్వాత. కాబట్టి ట్రాలీ తెస్తే కట్టిపడేచ్చని తీసుకొచ్చాము. అది ఎంతవరకు ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫోటో ఎందుకు తీసుకుంటున్నారంటే, యాన్యువల్ పాస్ తీసుకుంటే 1 year మొత్తం రావచ్చు. మనం తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తాం కదా. కాబట్టి ఫస్ట్ మన ఫోటో తీసుకొని ఉంచుతారనమాట, ఎవరికి ఇవ్వకుండా. ఈ ఎంట్రన్స్లో మనకి ఫుల్ షాప్ ఉంది. ఎందుకంటే షాపింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బులు ఎలా ఖర్చు చేయించాలి అని టాక్టిక్స్ వేళ్ళని అడిగితే బాగా చెప్తారు. కాబట్టి ఎంట్రన్స్లోని షాప్స్ ఉంటాయి. పిల్లలు అవి కావాలి ఇవి కావాలని అడిగితే కొనిపిస్తారని. ఒక మ్యాప్ ఇచ్చారు. ఆ మ్యాప్ ప్రకారం వెళ్ళాలంటున్నారు. కానీ మ్యాప్ పెద్ద అవసరం పడదు, ఎందుకంటే ఉన్నదే 3 places. దానికి పెద్ద మ్యాప్ ఎందుకులే. మీరు పక్కన చూసారంటే రైల్వే ఇటు, స్కైవే అటు అని మనకి రైడ్స్ ఎటు ఉన్నాయో ఆల్రెడీ బోర్డ్స్ ఉంటాయి. కాబట్టి మనకి మ్యాప్ అంత పెద్దగా అవసరం అవ్వదు. కాబట్టి మేము లోపలికి వచ్చేసాము. కాకపోతే రైల్వేలో ట్రాలీ వద్దన్నారు. అది పెట్టడానికి ఇప్పుడు ప్లేస్ చూసుకోవాలి. ట్రాలీ వద్దంటే మా మను మాకు సినిమా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చుట్టూ ఇట్లా ఉంది. ఇక్కడ మొత్తం 3 రైడ్స్ ఉంటాయి, రైల్వే, స్కైవే అండ్ కేబుల్ వే. అన్ని రైడ్స్ లోపలికి ఎక్కి ఎలా వెళ్తున్నాయో నేను మీకు అంతా ఈ వీడియోలో చూపిస్తాను. పదండి చూద్దాం. ప్లస్ ఈ వీడియోలో రైడ్స్ కాకుండా కొండలు కూడా చూపిస్తాను. ఎందుకంటే బ్లూ మౌంటైన్స్ అనేది ఒక కొండ ప్రాంతం. అన్ని కొండల మధ్యలో ఈ రైడ్స్ ఉంటాయన్నమాట. ఒక్కసారి అలా లెఫ్ట్కి లుక్ వేసారంటే కొండ చూసారా ఎలా ఉందో. సో ఇదే ఇక్కడ ఫేమస్ కొండ. ఫేమస్గా ఇక్కడ ఎక్కువే ఉండవు కాబట్టి ఈ కొండల్ని వీళ్ళు ఫేమస్ చేసేసారు. ఇదేంట్రా, మన ఊళ్ళో అయితే పక్కనే ఉంటాయి, మనం కొండల మీదే ఉంటాం, మళ్ళీ కొండలు చూడడం ఏంటి అనుకుంటున్నారా? ఏం చేయలేం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇవే అనమాట ప్లేసెస్. కాబట్టి బ్లూ మౌంటైన్స్ ఈజ్ గో టు స్పాట్. ఒకరోజు సెలవు దొరికితే ఈజీగా వెళ్ళి అక్కడ కొండలు చూసుకొని ఆనందించేసి రావచ్చు. ఇప్పుడు ఇక్కడ చాలా క్యూ ఉంది రైల్వేస్కి ఎక్కడానికి. ఎందుకంటే ఈరోజు సెలవు కాబట్టి. మను చూసారా, ఆల్రెడీ గోల్ స్టార్ట్ చేసేసింది. పిల్లల్ని తీసుకెళ్తే ఫస్ట్ పిల్లల కోసం టైర్డ్ అయిపోవడానికి రెడీగా ఉండాలి. రైడ్లకి టైర్డ్ అయ్యకంటే వీళ్ళని ఎత్తుకొని టైర్డ్ అయిపోయేది ఎక్కువ. కానీ ఏం కాంట్ లివ్ విత్ దెమ్, కాంట్ లివ్ వితౌట్ దెమ్ లాగా అయిపోద్ది మన పరిస్థితి.
సో దీన్ని మధ్య మధ్యలో బుజ్జగిస్తూ మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ క్యూ చాలా ఎక్కువగా ఉంది. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు స్నాక్స్ తీసుకెళ్ళండి. ఎంత పెద్ద క్యూ ఉన్నా స్నాక్స్ తింటూ అట్లా మనతో వచ్చేస్తారు. సో లోపలికి వెళ్ళాక కూడా కొంతసేపు వెయిట్ చేయాలి. ఈలోపు మనం ఇక్కడ 3 సిస్టర్స్ చూపిస్తాను చూడండి. అక్కడ 3 కొండలు ఉన్నాయి కదా, వాటిని 3 సిస్టర్స్ అంటారు. అవి చాలా ఫేమస్ ఇక్కడ. సో ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఎక్కడానికి రెడీగా క్యూలో నుంచోవాలి. ఇక్కడ ఏంటంటే విడివిడిగా క్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క క్యూబికల్కి 4 సరిపోతారనమాట. కాబట్టి మనల్ని నలుగురు ఒక క్యూబికల్లో అని నించోబెడతారు ఇక్కడ లైన్లో, చిన్నపిల్లల్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు నించోబెట్టినట్టు. సో వాళ్ళు దిగిన తర్వాత మనం ఎక్కుతాము. మీరు 10 ట్రైన్లు ఉన్నాయి, ఒకటి వస్తుందా అనుకోకండి, అంత సీన్ లేదు. ఒక ట్రైన్ ఉంది, అదే కిందకి పైకి తిరిగిద్ది. ఈ ట్రైన్లో మనం కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలంటే మళ్ళీ క్యూలో నుంచోని మళ్ళీ ఎక్కాలన్నమాట ట్రైన్. అంటే ఎప్పుడు ట్రైన్ వచ్చిందా? వచ్చింది. ఆంటీ మను హ్యాపీగా ఉందా? హ్యాపీగా అమ్మ కూడా ఎత్తుకోండి మనుని. సో కాబట్టి మనము ఆ ట్రైన్లో ఎక్కి కిందకి వెళ్తాం అనమాట. ఆల్రెడీ కిందకి వెళ్ళిన వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కుతారు, మనం దిగిపోతాం. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి క్యూలో వెయిట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మళ్ళీ ట్రైన్ పైకి వచ్చి కిందకి వస్తుంది, అప్పుడు మనం ఎక్కాలి. సో ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ట్రైన్ చూడండి ఎలా వెనక్కి వస్తుందో. సో కింద వాళ్ళంతా ఎక్కేశారు. ఇప్పుడు మళ్ళీ ట్రైన్ వెనక్కి వచ్చేసింది. వీళ్ళంతా ఇప్పుడు దిగిపోతారు. దాని తర్వాత మనం ట్రైన్ ఎక్కి లోపల ఎలా ఉంటుంది, కిందకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అని చూసేద్దాం. ఓకేనా? సో ఆంటీ మను అండ్ మై హస్బెండ్ అందరు ఎక్కేస్తున్నారు. నేను వీళ్ళందరూ ఎలా ఎక్కుతున్నారో చూపించి మీకు వీడియోలో నేను కూడా ట్రైన్ ఎక్కేస్తాను. సో ఇక్కడే మాకు ప్లేస్ ఇచ్చారు. మేము ట్రైన్ ఎక్కేసాం. కొంతసేపట్లో ఈ డోర్స్ క్లోజ్ చేసేస్తారు. దాని తర్వాత మనం ఈ కొండల్లో నుంచి కిందకి వెళ్తాము. అది ఎలా ఉంటుందో చూడడానికి వెయిట్ చేస్తున్నారా? ఏంటిది ఏ కలర్? సో మను కొంచెం భయంగానే కూర్చుంది. ఎట్లా ఫీల్ అయిద్దో మనము ట్రైన్ స్టార్ట్ అయితే కానీ తెలీదు. మేము ఈ డోర్ క్లోజ్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉన్నాము. 1-2-3 మినిట్స్లో డోర్స్ క్లోజ్ అయిపోతే ఆ తర్వాత రైడ్ స్టార్ట్ అయిపోతుంది. రైడ్లో నేనేం మాట్లాడాలి, రైడే చూసుకోండి. రన్నింగ్ కామెంటరీ ఎందుకు రైడ్లో. మధ్యలో ఒక టనల్ కూడా ఉంది. టనల్ నుంచి బయటకు వస్తాం. కొండల మధ్యలో ఈ ట్రాక్ ఉందనమాట. అట్లా వెళ్తూ ఉంటే ఎదురుగా కొండలు కనిపిస్తూ ఉంటాయి, సైడ్ ఏమో చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అట్లా మనం కొండల మధ్యలో నుంచి కిందకి వెళ్తూ ఉన్నాము. మనం కిందకు వచ్చి దిగిపోయాము. ఆ ట్రైన్ ట్రాక్ చూసారా, కొండల మధ్యలో వేశారు. అది మీకు చూపించడానికి వీడియో తీశాను. ఆ ట్రైన్ పైనుంచి కిందకు వస్తుంది అనమాట. ఇటు సైడ్ అంతా కొండలు ఉంటాయి. ట్రైన్లో మనం కిందకు వచ్చేటప్పుడు ఈ కొండలన్నీ చూడొచ్చు. కొండల మధ్యలో రైల్వే ట్రాక్ కాబట్టి కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తుంది ఈ రైడ్. ఒక్కసారి మనం టికెట్ కొన్నాక ఆ రోజులో మనం ఈ రైడ్ ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు అనమాట. సో ఒక 7 to 8 times కూడా ఎక్కొచ్చు, నో ప్రాబ్లం. సో చూసారంటే అదే ట్రైన్ పైకి వెళ్తుంది. మీకోసమే వీడియో తీసాము చూడండి. అట్లా పైకి వెళ్తుంది ట్రైన్. అలా పైకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కి కిందకి దిగుతారు ట్రైన్లో. సో ట్రైన్ డోర్స్ ఇలా క్లోజ్ అయిపోతాయి. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఇటు దిగిపోతారు, అటు వెయిట్ చేస్తున్న వాళ్ళు అటు సైడ్ డోర్స్లో నుంచి ఎక్కుతారు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇదంతా. సో ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను మీకు ట్రైన్ రైడ్ ఒకటే చూపించాను. స్కైవే అండ్ కేబుల్ వే నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం. డైరీస్ ఆఫ్ తెలుగు అమ్మాయి.